school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతిలోని ఎస్వి గో సంరక్షణ శాలలో ఏర్పాటు చేసిన టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రాన్ని టీటీడీ జేఈఓ ఏ శరత్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా తయారీ ప్రక్రియ, నాణ్యతా ప్రమాణాలు, ముడిసరుకు వినియోగం, ప్యాకేజింగ్ విధానం తదితర అంశాలు పరిశీలించారు. కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ కేంద్రంలో 6 రకాల అగరబత్తులు తయారు చేస్తున్నట్టు తెలిపారు. వీటిలో చామంతి, గులాబీ, తామరపూల సుగంధాలతో అగరబత్తులు తయారు చేస్తున్నారని వివరించారు. అదనంగా సంపంగి, 1000 వరహాలు, తులసి సుగంధాలతో మరో 3 కొత్త రకాల అగరబత్తులను త్వరలో తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. భక్తుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించే ఉత్పత్తులను అందించడమే టీటీడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అగరబత్తీల తయారీ కార్యక్రమం ద్వారా గో సంరక్షణశాలలో లభించే వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు భక్తులకు శ్రేష్టమైన ధూప ఉత్పత్తులను అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఎస్వి గోశాలను పరిశీలించారు. గోవులు, పేరుదొడలు, ఏనుగులు, ఇతర పశువులు ఉన్న షెడ్లలో సమయానికి దానా, త్రాగునీరు, వైద్య సదుపాయం, పరిశుభ్రత, ఎస్వి గోశాల నుంచి పాలను తరలించే సమయాన్ని తెలియజేసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, అగరబత్తి ఉత్పత్తి కేంద్రం అధికారులు, గోశాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. మన టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తి యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మనం పరిశీలన చేయటం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా స్వామివారి టెంపుల్స్, టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న టెంపుల్స్లో నుంచి వచ్చిన ఏదైతే యూజ్ చేసి ఉపయోగం చేసిన తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయో ఆ పూలన్నీ, పూలన్నీ ఇక్కడ మనకు తీసుకొచ్చి వాటిని ప్రాసెస్ చేసి అగరబత్తీలు తయారు చేయటం అనేది అమోఘం, అద్భుతం. మళ్ళా ఇవే స్టిక్స్ మన దేవాలయాల్లో మనం వాడటానికి చేస్తున్నారు. ఇది 2021లో చూసిన ఇనిషియేటివ్ నుంచి ఇప్పుడు ఆ రోజు నుంచి 3 రకాల ఫ్లవర్స్ మొత్తం మనకు ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత 6 రకాల పూలు మనకు నిర్మాణమే వస్తుంది. సో ముఖ్యంగా దాంట్లో 3 రకాల పువ్వుల్ని మనం అగరబత్తిగా మారుస్తున్నాం. ఆ 3 ఏంటంటే చామంతి ఒకటి, లోటస్ ఒకటి, గులాబీ. ఈ 3టికి మనం చేస్తాము. దీనికి సుమారు 600 నుంచి 700 కేజీలు మనకు రోజువారీ వస్తుంది. రోజువారీ పూలు వస్తున్నాయి, సేకరణ జరుగుతుంది. దాని ప్రకారం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకొక 3 రకాల ఫ్లవర్స్ కూడా మనకు ఈ ఫ్లవర్స్ నుంచి వస్తూ ఉంది. ఈ 3 ఏంటంటే ఒకటి సంపంగి, 1000 వరహాలు అండ్ తులసి. ఈ 3 కూడా మనకు ఈ మధ్యనే మనం వాటిని కూడా అగరబత్తీలు చేయటానికి ప్రయత్నం చేయాలని, దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా బోర్డు వారు మనకు సమాచారం అందించారు. దాని ప్రకారం ఈ మధ్యనే వాటిని కూడా పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత మనకు 6 రకాల ఫ్లవర్స్ తోటి మనకు 6 రకాల అగరబత్తులు మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత ఒక 2 రకాల అగరబత్తులు రావడానికి అవకాశం ఉంది. సో ఇది మరి మనకు చాలా మంచిగా నడుస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే మన మహిళలు అందరూ బాగా పనిచేస్తూ ఉన్నారు. మంచిగా 9:30కి వచ్చి 6 వరకు లంచ్ అవర్స్ తీసేసిన తర్వాత మంచిగా ప్రశాంతంగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రాసెస్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. సో ఇది ఇంకా మరి బోర్డు వారి సహకారంతో, ఈఓ గారి సహకారంతో, వాళ్ళ పెద్ద మనుషుల సహకారంతో మరి ఖచ్చితంగా ఇంకా ఏదైతే యూజ్లో లేని ఫ్లవర్స్ ఉన్నాయో వాటి ద్వారా కూడా మరి అగరబత్తులు ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటాము. దానికి ప్రయత్నం కూడా నేను చేసి మరి అవి త్వరలోనే ఆ 3 రకాల ఫ్లవర్స్ని కూడా అగరబత్తీలుగా చేయటానికి ప్రయత్నం చేస్తానని మీకు చెప్తూ, సో ఓం నమో వెంకటేశాయ. నమస్కారం.